Good morning, my dear students, and welcome to AG Spoken English classes. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ స్టోరీని డిస్కస్ చేద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఎ విలేజ్. ఆ విలేజ్లో రాంబాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. బాగా ఆస్తిని సంపాదించినాడు, మంచి పేరును సంపాదించినాడు, ఒక మంచి బిజినెస్ను రన్ చేస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా అతని దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సహాయం చేయాలి, ఆనెస్ట్గా ఉండాలి. అతనికి 2 కుమారులు, 2 కుమార్తెలు, 2 sons అండ్ 2 daughters ఉంటారు. ఈ 4 మెంబర్స్కి ఎవరికి ఆ బిజినెస్ అప్పచెప్పాలా అనుకుంటూ ఉంటాడు. కూతుర్లకి ఇవ్వాలనా, లేకపోతే కొడుకులకి ఇవ్వాలనా, ఎవరు బాగా దీన్ని రన్ చేయగలుగుతారు, ఎవరికి ఆ కెపాసిటీ ఉంది అనేసి అనుకుంటాడు. ఒక టెస్ట్ పెడతాడు వాళ్ళందరికీ. టెస్ట్లో అందరూ బాగా ఈక్వల్గా కదా పాస్ అవుతారు. మరి ఇంక ఎవరికి ఇవ్వాలనో ఏం కథనో, ఎవరు చూసిన 2 డాటర్స్ వచ్చే మంచివాళ్ళు, 2 సన్స్ చూస్తే చాలా మంచివాళ్ళు, అందరికీ ఒక బిజినెస్ ఇవ్వలేడు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండర్ దిస్ బిజినెస్. ఆ బిజినెస్లో చాలామంది పీపుల్ ఉంటారు. వాళ్ళ మంచి చెడు అన్నీ చూడాలి, ఆనెస్ట్గా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి చాలామందిని అడుగుతాడు, భార్యను అడుగుతాడు కదా, ఏమండి మనము ఎవరికి ఇద్దాము అని. ఆమె కూడా కూతుర్లకి ఇవ్వాలనా, కొడుకులకి ఇవ్వాలనా, ఎవరికి ఇవ్వాలి అని కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. సరేలే, ఇంకా వీటన్నిటికీ పరిష్కారము మన ఊరిలో ఒక మంచి స్కాలర్ ఉన్నాడు, అతన్ని అడుగుదాము, ఏమన్నా అడ్వైజ్ ఇస్తాడేమో అనేసి ఇద్దరు అనుకుంటారు. భార్యాభర్తలు రాంబాబు అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి, సార్ నేను ఇలాగా నా వారసుని ఎంచుకోవాలి, నాకు 2 కుమార్తెలు, 2 కుమారులు, ఎవరికి ఇవ్వాలా బిజినెస్, మేము కన్ఫ్యూజ్ పడుతున్నాం సార్. అందరూ మంచి వాళ్ళ లెక్కనే కనపడుతున్నారు, అందరూ ఆనెస్ట్ పర్సన్ లెక్కనే కనపడుతున్నారు, నాకు నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, మీరు డిసైడ్ చేసి చెప్పండి సార్ అంటే, ఆ యొక్క స్కాలరు, సర్లే రాంబాబు, ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, నేను డిసైడ్ చేస్తా హూ ఇస్ ద బెస్ట్ పర్సన్, హూ ఇస్ ద రైట్ పర్సన్ టు యువర్ బిజినెస్ అనేసి చెప్తాడు. చెప్పి, నీ యొక్క కూతుర్లను, కుమారులను రేపు పిలుచుకోనరా కదా, నేను డిసైడ్ చేస్తాను అంటాడు. సర్లే అని తర్వాత ఇలా బిజినెస్ ఇవ్వాలనుకుంటున్నాను కదా, ఎవరు సూటబుల్ పర్సన్ అనేది మన ఊర్లో ఉన్నటువంటి ఆ స్కాలర్ డిసైడ్ చేస్తాడు, ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ఆ యొక్క స్కాలర్ ఎవరైతే డిసైడ్ చేస్తే వాళ్ళే ఉండాలా అని చెప్తాడు. అందరూ సర్లే డాడీ అని ఒప్పుకుంటారు. ఒప్పుకొని అతని దగ్గరికి వెళ్తారు, స్కాలర్ దగ్గరికి. అప్పుడు ఆ స్కాలర్ ఏం చేస్తాడంటే కొన్ని విత్తనాలు ఇస్తాడు ఈ 4 మెంబర్స్కి కదా. మంచికి ఒక విత్తనం ఇచ్చేసి, దీన్ని తీసుకుపోయి ఒక పాట్లో నాటండి, నాటిన తర్వాత ఆ చెట్టును బాగా పెంచాల, ఒక 1 month టైం ఇస్తాను, కాబట్టి ఈ 1 month టైంలో ఎవరు బాగా పెంచితే ఆ చెట్టును వాళ్ళకే నేను బిజినెస్ ఇస్తాను అని చెప్తాడు. వీళ్ళందరూ ఓకేలేండి అనేసి ఒప్పుకుంటారు. అనేసి మంచికొక విత్తనం ఇస్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళి అందరూ ఏం చేస్తారంటే ఆ విత్తనాన్ని నాటుతారు, ఎవరు కొద్దీ ఎవరు. ఆ విత్తనాన్ని నాటి అందరూ నీళ్లు పోస్తూ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 1 monthకి 2 కూతుర్లు వస్తారు, బ్యూటిఫుల్ ట్రీతో వస్తారు. చూడండి స్కాలర్ గారు, నేను చెట్టును ఎంత బాగా పెంచినానో, చాలా బాగుంది నా చెట్టు అనేసి వీళ్ళిద్దరు వస్తారు. మాకే ఇవ్వాలి, మీరు మమ్మల్ని చూజ్ చేసుకోరని 2 కూతుర్లు అడుగుతారు. సర్లేమ్మా పక్కన కూర్చోండి అంటాడు. ఇంకొక 2 వాళ్ళు వస్తారు. అప్పుడు పెద్ద బాబుని అడుగుతాడు, పెద్ద కుమారుణ్ణి. పెద్ద కుమారుడు చెప్తాడు, సార్ మీరు చూడండి సార్ కదా, నేను చెట్టుని ఎంత బాగా పెంచినానో అనేసి అడుగుతాడు. ఆ చిన్న అబ్బాయి యంగర్, అందరికాడికి చిన్నవాడు, సార్ నేనేమో విత్తనం వేశాను, రోజు నీళ్ళు పోసి రోజు పెంచుతున్నాను, కానీ అదేం మొలకెత్తలేదు సార్ అనేసి అడుగుతాడు. ఏమో సార్, నా ప్రాబ్లం ఏముందో నాకు తెలియదు, నేనైతే హానెస్ట్గా విత్తనాన్ని నాటినాను, రోజు నీళ్లు పోస్తున్నాను, వాటికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేస్తున్నాను
అనేసి చెప్తాడు. అప్పుడు ఇంకా అందరిని పిలిచి ఆ యొక్క స్కాలరు, నీ చిన్న కొడుకే కరెక్ట్ పర్సన్ ఈ బిజినెస్కు, ఎందుకంటే వీని దగ్గర ఆనెస్టీ ఉంది అని చెప్తాడు. అప్పుడు అతనికి రాంబాబుకు ఏం అర్థం కాదు. ఏందప్ప, చెట్లను బాగా పెంచమనే, ట్రీస్ అన్ని బాగా పెరిగినాయి, వీళ్ళు ముగ్గురు బాగా పెంచినాడు, వీడేం బాగా పెంచలే, అసలు మొలకనే రాలే, వీడు కరెక్ట్ పర్సనా అంటాడేంటి అనేసి డౌట్ ఉన్నది. అప్పుడు వెంటనే స్కాలర్, నీకు డౌట్ ఉందని నాకు తెలుసు, నేను ఇచ్చినటువంటి విత్తనాలు అవి ఏవి కూడా మొలకెత్తవు, నేను అలాంటి విత్తనాలు ఇచ్చాను, కానీ వీళ్ళ ముగ్గురు ఆ విత్తనాలు కాకుండా వేరే విత్తనాలు వేసి ట్రీ బాగుందని తీసుకొచ్చారు, మీ చిన్నబాబు మాత్రమే వాడు నిజాయితీగా ఉన్నాడు, కాబట్టి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, వీడే కరెక్ట్ పర్సన్ నీ యొక్క బిజినెస్కు అని చెప్తాడు. అప్పుడు అందరూ కూడా ఒప్పుకుంటారు, అవును, కాబట్టి చిన్నబాబే కరెక్ట్ పర్సన్ యొక్క బిజినెస్కు అంటాడు. దిస్ ఇస్ ద స్టోరీ అండ్ ఎండ్స్ హియర్. మరి మనమేం అర్థం చేసుకోవాలా? స్టోరీ విన్నాం, స్టోరీ నుంచి ఏం నేర్చుకోవాలా? స్టోరీలోనే చెప్తుంది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని. నిజాయితీగా ఉండు కదా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నిజాయితీగా ఉండు, అదే నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్క చిన్నదానికి అబద్ధం ఆడొద్దండి. డోంట్ సే లై. ఐ హ్యావ్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. ఈ టీచింగ్ ఫీల్డ్లో నేను చాలామందిని చూస్తూ ఉంటా, పిల్లలను, స్టూడెంట్స్ను, ప్రతి ఒక్క చిన్నదానికి అబద్ధం ఆడతారు. రికార్డు ఏమిరా రాయాలా అంటే, నా కోల్డ్ సార్ అంటాడు. ఏ కోల్డ్ ఉండదు వానికి. ఏమిరా నువ్వు లేట్ వచ్చినావంటే, బస్సు మిస్ అయింది సార్ ఇప్పుడే అంటాడు. ఏమిరా నువ్వు డ్రెస్ కోడ్ వేసుకోలేదు అంటే, నాకు డ్రెస్ లేదు సార్, అన్నీ దోబీకి వేసేసినాను సార్ అంటాడు. లిజన్ మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా చూడ్డానికేమో సిల్లిగా ఉన్నా కూడా ఒకరోజు నీ యొక్క ఆనెస్టీని క్వశ్చన్ చేస్తాయి. మంచి బిజినెస్ రావాల్సినటువంటి ఇది ఏమైపోయింది, మిస్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క చిన్నదానికి అబద్ధం ఆడొద్దండి. బీ ఆనెస్ట్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నీ యొక్క ఆనెస్టీ, నీ యొక్క నిజాయితీ నిన్ను ఒక రైట్ పర్సన్గా సమాజంలో నిలబెడుతుంది. రిమెంబర్, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. మీకు నచ్చినట్లయితే లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. మన యొక్క ఛానల్లో ఇలాంటివే కాకుండా దెర్ ఆర్ సో మెనీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెసే కాకుండా దెర్ ఆర్ సో మెనీ ఫొనెటిక్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? హౌ టు ప్రొనౌన్స్ వర్డ్స్, షార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాచ్ చేయండి.